వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. మద్యం కేసు విచారణలో ఆడియో వీడియో రికార్డ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న ఎంపీ మిథున్ రెడ్డి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని సిట్ను ఆదేశించింది. న్యాయవాదులు విచారణకు ఆటంకం కలిగించవద్దని సూచించింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. మద్యం కేసు విచారణలో ఆడియో వీడియో రికార్డ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న ఎంపీ మిథున్ రెడ్డి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఆంధ్రప్రదేశ్ సిట్టు బృందానికి ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే విచారణకు ఆటంకం కలిగించవద్దు అని కూడా న్యాయవాదులకి హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా అధికారులు చేయి చేసుకుని దుర్భాషలాడే ప్రమాదం ఉంది అని చెప్పి మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లో ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కార్యాలయంలో ఉన్న సీసీటీవీలో కనిపించేలా విచారణ జరపాలి అని అధికారులకు స్పష్టం చేశారు. అయితే విచారణ సందర్భంగా ఆడియో వీడియో రికార్డు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అభ్యర్థనను మాత్రం హైకోర్టు తిరస్కరించింది. మిథున్ రెడ్డిని రేపు ఉదయం విచారణకు హాజరు కావాలి అని చెప్పి ఏపీ సిట్ బృందం మన నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ సిపి కార్యాలయంలో 2nd ఫ్లోర్ లో ఉన్న సిట్ కార్యాలయానికి విచారణకు రావాలి అని చెప్పి కూడా ఏపీ సిట్ బృందం ఆయనకు నోటీసులు జారీ చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ సిట్ బృందం ఇచ్చిన నోటీసులపై తను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల తనకు మధ్యాహ్నం ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూనే ఆయన అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇస్తూనే విచారణకు మాత్రం మిథున్ రెడ్డి సహకరించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల అనంతరం రేపు విచారణకు రావాలి అని చెప్పి మిథున్ రెడ్డికి ఏపీ సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. న్యాయవాదుల సమక్షంలో విచారించాల్సిందే గాని బట్ న్యాయవాదులు మాత్రం విచారణకు ఆటంకం కలిగించవద్దని, ఆడియో వీడియో రికార్డింగ్ మాత్రం సాధ్యం కాదు అని చెప్పి కూడా హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.